కడప జిల్లాలోని కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ను టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి రాష్ట్ర ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, టీడీపీ కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యతో కలిసి సందర్శించారు. అనంతరం కొప్పర్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కు కేటాయించిన భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కొప్పర్తి ఇండస్ట్రియల్ హబ్ ను సందర్శించామన్నారు. కొప్పర్తిలో ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కు కేటాయించిన భూముల్లో త్వరలోనే సీఈటీపీ ప్లాంట్ కు టెండర్లను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే కొప్పర్తికి ఇండస్ట్రియల్ హబ్ 100కు పైగా ఇండస్ట్రియల్ రావడం జరిగిందన్నారు. ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు మనందరిపై ఉందని తెలియజేశారు. ఏపీ ఈఎంసీఎల్ మరియు ఏపీ పీపీసీబీ అధికారులతో కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇండస్ట్రీను పరిశీలించి పర్యావరణానికి, స్థానిక ప్రజలకు హాని కలగకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా పొల్యూషన్ కంట్రోల్ ఎన్విరాన్మెంట్ అధికారులు ఈఈ సుధా, ఈఏఈ సుకిత్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు పోలంరెడ్డి దినేష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఎన్వైరన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్. ఈ రోజున మా కార్పొరేషన్ ద్వారా కడప జిల్లా పర్యటనకి మేము రావడం జరిగింది. ఈ పర్యటన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, ముందుగా ఏపీఎంసీఎల్ ఏం చేస్తుంది అనేది చాలా మంది తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇండస్ట్రీస్ జనరేట్ చేస్తున్న హజార్డస్ వేస్ట్ కానివ్వండి, నాన్ హజార్డస్ వేస్ట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము మానిటర్ చేస్తూ ఆ ఇండస్ట్రీస్ అవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాయి అని చెప్పి ఒక మానిటరింగ్ బాడీగా, అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఏదైతే సిటిఓ ఇస్తారో ఆ సిటిఓని వాళ్ళు కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా, దాని అంతా కూడా ఎండ్ టు ఎండ్ మనం ట్రాక్ చేస్తాము. అలానే ఇండస్ట్రీస్ అన్ని కూడా అవి సరిగ్గా ప్రాపర్గా ఫాలో అవుతున్నాయా లేదా అనేది మా కార్పొరేషన్ ద్వారా మేము చేస్తుంటాము. ఇప్పటికే హజార్డస్ వేస్ట్, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హజార్డస్ వేస్ట్ దాదాపు 95% మేము ట్రాక్ చేస్తున్నాము. అలానే నాన్ హజార్డస్ కేటగిరీలో ఈ ఫార్మాసిటికల్ కంపెనీస్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో, సాల్వెంట్స్ కానివ్వండి, అలానే మెరైన్ డిశ్చార్జ్ కానివ్వండి, అవన్నీ కూడా చేస్తూ ఇవాళ ఆంధ్ర రాష్ట్రము నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇండస్ట్రియల్ హబ్ గా ఆంధ్ర రాష్ట్రం మారబోతుంది. అయితే ఇండస్ట్రియలైజేషన్ మంచిదే. ఇండస్ట్రియలైజేషన్ తో పాటు ఎన్వైరన్మెంట్ కాపాడుకోవడానికి అవసరమైన చర్యలను కూడా ఇండస్ట్రీస్ చేపట్టే విధంగా ఒక పక్కన అంటే ప్రభుత్వము చూస్తుంది దాన్ని ఎలా చేయాలని. అలానే మా కార్పొరేషన్ ద్వారా మేము ఇవి చేపట్టడం జరుగుతుంది. ఇప్పటికే నెల్లూరు జిల్లా, అలానే గుంటూరు జిల్లా, అలానే ఎన్టీఆర్ జిల్లా ఇవన్నీ కూడా మేము పర్యటించాము. ఈ రోజున కడప పర్యటనలో భాగంగా ఇక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో, ఈ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఇండియా సిమెంట్స్ కానివ్వండి, జువారీ సిమెంట్స్ కానివ్వండి, అలానే మన డాల్మియా సిమెంట్స్ కానివ్వండి, వీళ్ళు ఎలా ఈ హజార్డస్ వేస్ట్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, వీళ్ళు తీసుకుంటున్న సాల్వెంట్స్ ని ఏ విధంగా యూజ్ చేస్తున్నారు, లాజిస్టిక్స్ ఎలా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి ఇవాళ నిన్న పర్యటించి అవన్నీ కూడా అక్కడ మా ఫైండింగ్స్ అన్ని కూడా వాళ్ళకి అక్కడ ఉన్న యాజమాన్యానికి కూడా మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి అవన్నీ కూడా ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అలానే కడపలో గతంలోనే ఈ మెగా ఇండస్ట్రియల్ పార్క్ ఏదైతే ఉందో, చాలా పెద్ద పార్క్ ఇది, దాదాపు 6,914 ఎకరాలు ఉంది. దీన్ని ఇంకా కూడా ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయడానికి నారా చంద్రబాబు గారు ఇంకా కూడా ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలనుకుంటున్నారు. అయితే పెద్ద ఎత్తున ఇవాళ మనకి కడప జిల్లాలో ఇంత పెద్ద ఇండస్ట్రియల్ ఎస్టేట్ కి చాలా పరిశ్రమలు రావాలనుకుంటున్నారు. అయితే ఇక్కడ అవసరమైన ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ కల్పన చేస్తే మేము ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పి చాలా మంది మాకు రిప్రజెంటేషన్ ఇవ్వడము, మేము సిఈటీపీ ప్లాన్స్ ఏవైతే గతంలోనే మాకు ఏపీఐసీతో ఒప్పందం ద్వారా గతంలోనే మాకు 8 ఎకరాల 81 సెంట్ల భూమిని సిఈటీపీ కన్స్ట్రక్షన్స్ కోసము ఏపీఐసీ అలాట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో ఉన్న ఫీజిబిలిటీ అంటే ఏం డిశ్చార్జ్ వస్తుంది, ఇక్కడ ఎట్లాంటి ఇండస్ట్రియల్ అఫ్లుయెంట్స్ వస్తున్నాయి, ఈ అఫ్లుయెంట్స్ కి మనం ఎంత కెపాసిటీ ప్లాంట్ పెట్టాలి, సిటీపీ ప్లాంట్ పెట్టాలి, ఏంటి మనకి ఇక్కడ వచ్చే ఫీజిబిలిటీ ఏంటి, ఎన్ని ఇండస్ట్రీస్ పెడతాయి మనము సిటీపీ పెడితే, తద్వారా ఎన్ని ఇండస్ట్రీస్, కొత్త ఇండస్ట్రీస్ కల్పన జరుగుతుందని చెప్పి ఒక ఫీజిబిలిటీ టెస్ట్ చేయడానికి, అలానే ఫీజిబిలిటీ స్టడీ చేయడానికి ఇక్కడ లోకల్ ఉన్న ఇండస్ట్రీస్ తో మాట్లాడడానికే ఈ రోజున ఈ సెస్కి రావడం జరిగింది. కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ పార్క్ సెస్కి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ చాలా ఇప్పటికే దాదాపు 100 పైన కంపెనీలు ఆల్రెడీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఇంకా కూడా చాలా కంపెనీస్ వాళ్ళు పెట్టాలి. అయితే ఎన్వైరన్మెంట్ ఇంకొక మెయిన్ ఇష్యూ ఇక్కడ చెప్పింది ఏంటంటే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఒకటి పెండింగ్ ఉంది. తద్వారా మేము ఏదైనా ప్రొడక్షన్ చేయాలంటే ప్రొడక్షన్ కి మాకు
ప్రాబ్లం అవుతుందన్నారు. డెఫినెట్ గా దాన్ని నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అలానే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా దృష్టికి తీసుకెళ్లి అతి త్వరితగతిన ఇక్కడ ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వచ్చి ఎక్కువ కంపెనీస్ ఇక్కడ వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేసే విధంగా డెఫినెట్ గా మా కార్పొరేషన్ ద్వారా మేము కూడా కృషి చేస్తాము. అలానే ఈ సిఈటిపి ప్లాంట్ ఏదైతే ఉందో సిఈటిపి ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏదైతే మాకు వచ్చిన ప్రపోజల్స్ ఉన్నాయో ఆ ప్రపోజల్స్ అన్ని కూడా మళ్ళీ ఒకసారి స్టడీ చేసి ఎంత వైబుల్ గా మనము చేయొచ్చు అంటే ఇప్పుడు చాలా పెద్ద సిఈటిపి అంటే ఇంత పెద్ద ఇండస్ట్రియల్ పార్క్ చాలా పెద్ద సిఈటిపి ప్లాంట్స్ కావాలి. అయితే ఎన్ని ఇండస్ట్రీస్ సెటప్ చేయబోతున్నాయి, ఆ ఇండస్ట్రీస్ కి ఎంత కెపాసిటీ సిఈటిపి ప్లాంట్ పెట్టాలో అనేది దాని మీద డెఫినెట్ గా చేసి ఫేజ్ బై మేనర్ లో దాన్ని చేపట్టే ప్రక్రియ చేస్తాము. ఇప్పటికే ఏవైతే మాకు వచ్చిన అప్లికేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మేము రివ్యూ చేసి అతి త్వరితగతిన ఒక పీపీపీ మోడల్లో ఈ సిపిటిని కట్టే ఉద్దేశంలో మేము వెళ్ళబోతున్నాము. డెఫినెట్ గా అతి త్వరితగతిన మేము ఈ యాక్షన్ తీసుకుంటాము. ఈ రోజున ఇక్కడ కడప జిల్లాలో మేము చేసే పర్యటనకి మాకు ఇక్కడ హెల్ప్ చేసిన అంటే కడప పార్లమెంట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి గారికి, అలానే ఇక్కడ కమలాపురం ఎమ్మెల్యే చైతన్య రెడ్డి గారికి, అలానే ఇక్కడ ఏపీఐసి ఈ జోనల్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఈ పార్క్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ మూర్తి గారికి, అలానే మాకు ఈ 2 రోజుల పాటు సహకరిస్తున్న పిసిపి ఆఫీసర్ రీజనల్ ఆఫీసర్ సుధా గారికి అందరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుంటాము. డెఫినెట్ గా ఇక్కడ మేమేమి చేయొచ్చు మా కార్పొరేషన్ ద్వారా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ఒక పక్కన ఇండస్ట్రియలైజేషన్ తో పాటు ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ అవసరమైన యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెఫినెట్ గా చేపట్టే విధంగా, అలానే ఇక్కడ ఇచ్చిన వాళ్ళు ఏదైతే మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఉందో ఆ ఫీడ్బ్యాక్ ని డెఫినెట్ గా ఇంప్లిమెంట్ చేసే విధంగా మా చర్యలు ఉంటాయి. ఈ పరిశ్రమలందరూ కూడా మేము కోరేది ఒకటే, మీకు మేమేదో చేసేది అన్ని పీనలైజ్ చేయడానికో లేకపోతే మిమ్మల్ని థ్రెటన్ చేయడానికో కాదు. మీ ఇండస్ట్రీస్ గ్రో అవ్వాలి, దానికి అవసరమైన మీకు అంటే ఇప్పుడు ఈ సర్క్యులర్ ఎకానమీ అని చెప్పి మనం ఇవాళ వరల్డ్ ఫోరం లో మాట్లాడుతున్నారు. ఈ మున్సిపల్ వేస్ట్ వాడుకోవడం కానివ్వండి, అలానే సాల్వెంట్స్ ఏవైతే ఉన్నాయో సాల్వెంట్స్ వాడుకోవడం కానీ, తద్వారా కోల్ కన్సంప్షన్ ఏదైతే ఉందో కోల్ కన్సంప్షన్ తగ్గించి ఒక పక్కన ఎన్వైరన్మెంట్ కాపాడుకుంటూ ఇండస్ట్రియలైజేషన్ కి హెల్ప్ అయ్యే విధంగా డెఫినెట్ గా మా కార్పొరేషన్ అడుగులు వేస్తుంది. దానికి మీ అందరు ఇండస్ట్రీస్ సహకారం కావాలని చెప్పి మేము ఈ రోజున మీడియా ముఖంగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా ఈ పర్యటనలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఇండస్ట్రియల్ హబ్ అలానే ప్రతి ఒక్క జిల్లాని విజిట్ చేస్తాము. అక్కడ ఈ ప్రాపర్ గా ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ కి అలానే వాళ్ళు వేస్ట్ డిస్పోజల్ అంటే ఈ హజార్డస్ వేస్ట్ డిస్పోజల్ ఏ విధంగా చేస్తున్నారని చెప్పి డెఫినెట్ గా ఇవన్నీ చేసి వాళ్ళకి అవసరమైన ఏవైతే తోడ్పాటు అందించగలమో డెఫినెట్ గా చేస్తామని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా ఇండస్ట్రీస్ అందరూ కూడా చెప్తున్నాము. అవకాశం కల్పించినందుకు ఇక్కడ జోనల్ ఆఫీసర్ గారికి అలానే పిసిపి ఆఫీసర్ కి ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.